భాగంలోని పరిశుద్ధమైనటువంటి సోమవారంలో మనం ఉన్నాం. పరిశుద్ధ మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము ఒకసారి ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. 12వ వచనం. మరునాడు వారు బేతనీ వెళ్తుండగా చాలా ఆయన ఆకలిని. నేటి అంశము యేసయ్య ఆకలి కొనెను. అంశానికి ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి గల దేవా, మేము ఎన్నో శోధనల మధ్య చిక్కి మా బలహీనతలను పడిపోవచ్చున్నాము. నీ జంతే కుమారుడు మా కొరకు పొందిన శ్రమను బట్టి, ఆయన మా పక్షం చే విజ్ఞానం బట్టి నీ కృపతో మమ్మల్ని లేవనెత్తుమని, చేరిన ప్రతి బిడ్డను ఆధ్యాత్మ బలపరచమని, నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడే యుగయుగములు జీవించి పరిపాలించుండు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. యేసు ప్రభు యొక్క జయోత్సాహము నిర్ధారణ మనం ధ్యానం చేస్తున్నాం. యెరూషలేములో ఆయన ప్రవేశించిన తర్వాత యెరూషలేములో ఆయన 12 మంది శిష్యులకి అన్ని లక్షల మంది చూచారు, వెంబడించారు, కానీ స్థలం లేదు. తిరిగి మళ్ళీ ఆ పట్టణం నుంచి ఆయన బేతనీ వెళ్ళారు బస్ చేయడానికి. మనసున్న మనుషులు యేసును స్వీకరించి ఆ రాత్రి శాంతించేవాళ్ళు నివాసించేవాళ్ళు అక్కడ లేదు. మనం ఉదయం రావాలి. ఒక రాత్రి తరగవలసినది నక్కలకు కొరియాయుండే ఆకాశ పక్షులకు గూడుండేను, ఒక్కింత స్థలమైనాను మన విభునికెక్కడ లేకుండేను, రాజులకు రాజై మన విభుని పూజా శ్రేయుటకు రండి. ఏమిటండి ఆయనకి 11వ అధ్యాయం 11వ వచనం. దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమై 12 మంది చేత వాళ్ళందరూ ఏం చూస్తారైనా దేవాలయ పరిస్థితులను చూసి, అవునా, దేవాలయం జరిగే వ్యాపారాలను చూసి, దేవాలయంలో జరిగేటువంటి ఆ యొక్క రోకల మార్పిడి, కరెన్సీ ఎక్స్చేంజ్ చూసి, is it temple or the business center market? ఇదేమన్నా వ్యాపార కేంద్రమా, మార్కెటా? మీ ఇష్టం చేసిన పరిశుద్ధ వారం. ఎందుకంటే పరిశుద్ధుడు ఆయన ఊరేగింపు వచ్చిన తర్వాత ఆ పట్టణము పరిశుద్ధపరచబడును గాక. 40 శ్రమల ధ్యానం తర్వాత ఆ వ్యక్తి పరిశుద్ధపరచబడును గాక. భయపడ్డారు. ఆమేన్. 40 దినముల శ్రమల ఉపవాస దినముల తర్వాత ఆ కుటుంబము పరిశుద్ధపరచబడును గాక. Let the family be holy. Let the person will be holy. Let the place will be holy. వ్యక్తి పరిశుద్ధపరచబడాలి, కుటుంబం పరిశుద్ధపరచబడాలి, ఆ యొక్క స్థలము, గ్రామము, పట్టణము పరిశుద్ధపరచబడాలి. దిస్ ఇస్ ద హోలీ వీక్. పరిశుద్ధ వారంలో ఉన్న ఉద్దేశం. అందుకే నేను మీకు సంఘం ప్రార్థన చదివాను, ప్రారంభం చదివాను. ప్రియమైన దేవులారా, యేసు ప్రభు మొట్టమొదటిగా దైవ కుమారుడు, రెండవదిగా ఆయన మానవ స్వభావం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నచ్చుకున్నట్లయితే ఆయన ఆకలి, అక్కడ కూడా అదే అంశం, ఆకలి కొనెను. యోహాను సువార్త 4వ అధ్యాయము 40 దినముల శ్రమల తరువాత
యేసు ప్రభు ఆకలికి ఉన్న ఒక మానవ స్వభావం, ఆయనలో ఉన్న దైవ స్వభావం వేరు. సంపూర్ణ మానవునిగా చదువునా యోహాను సువార్త 4:2 క్షమించండి, మత్తయి సువార్త 4:2 మనం చూస్తే, మత్తయి సువార్త 4:2 అపవాది చేత ఆయన శోధింపబడి 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉంటున్నట ఆయన ఆకలి కొనగా. చాలా తలంటే దైవ కుమారుడు, ఈ లోకానికి వచ్చిన దైవ కుమారుడు మానవ శరీరము దాల్చినట్టు ఆకలి. దాహం మనకు బాగా దగ్గరికి ఒక మాట చెప్పాడు, అమ్మా నువ్వు నీళ్ళు ఇస్తే నాకు మళ్ళీ మంచిగా అవుతాయి, కానీ నేను ఇచ్చి నేను త్రాగితే నీకెప్పుడు దాహం. దైవంతో మాట్లాడింది. దైవ కుమారుడు ఎప్పుడైతే మాట్లాడాడో, దైవ కుమారుడు జాగ్రత్త ఆలోచన, యేసులో దైవ కుమారుడు ప్లస్ మానవ స్వభావం, దైవ స్వభావం మానవ స్వభావం రెండు మిళితమై ఉన్నటువంటి అంశాన్ని ధ్యానం చేస్తాం. దైవ స్వభావం ఏమంటుందంటే, నాది శాశ్వతమైనటువంటి ఆకలి తీర్చే డ్యూటీ, కానీ భౌతికంగా నేను ఆకలి కొనాలి కదా. ఆ ఆకలి కొన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు మళ్ళీ మార్క్స్ వార్తలో ఆశపడ్డాడు. మొదటి మాట యేసు ఆకలి కొన్నాడు, రెండవ మాట యేసు ఆశపడ్డాడు. ఏమని ఆశపడ్డాడంటే, ఆ దినాల్లో అంజూరపు చెట్టు కనుక ఆకులు ఉంటే ఖచ్చితంగా ఫలాలు ఉంటాయి, దాని లక్షణం అది, ఆ చెట్టు లక్షణం. రెండవ వచ్చుందనా, దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. చూడగా డిసప్పాయింట్మెంట్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు యొక్క నిరుత్సాహ పరిస్థితి. ఆకలి కొన్నప్పుడు అప్పటికే నడిచి వచ్చారు, రాత్రంతా నడిచి అక్కడ వెళ్ళారు, అక్కడ బస్సు వేశారు. బేతనీ గ్రామం అంటే బీదల నివాస గ్రామం. మనసున్న మనుషులు అక్కడ పట్టణంలో ఎవరు, ఎందుకయ్యా 12 మందే కదా మా దగ్గర ఉండండి, పట్టణమే కదా, ఎవరు పిలవలేదు. ఆ సందర్భాలు నేను కూడా చాలా అనుభవించాను. ఎంతో మంది స్నేహితులు, ఎంతో మందికి నా చేతుల్లో ఎన్నో బిల్లులు కట్టాను. రాత్రి నాకు ఆలస్యమై నా బడి చెప్పేది గుంటూరులో నన్ను రమ్మన్న వాళ్ళు ఎవరు, అందరూ సెంటర్ నుంచి వెళ్ళిపోయారు. ఒక్కళ్ళ వేదపడి నేను కరెక్ట్ కాదు నేను అనుకున్నాను. యేసు తప్ప ఇంతమంది సహోదరు స్నేహితులు వచ్చి నేను ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నావు అన్నాడు. ఆయన కొత్తగా వివాహం అయింది, సెన్స్ అయిపోయినా చూసుకోండి, కొత్తగా వివాహం అయింది, ఒక్క మనసునే ఉంది, కొత్తగా వివాహం అయిన బిడ్డ, చిన్న ఇల్లు, ఏది పడుకోవాలి ఎట్లా పడుకుంటారు అన్నాడు. అమ్మాయి జాహ్నవి పడిచాడు. ఆ తర్వాత అతను పడుకున్నాడు. ఆ మనసునే నక్కలకు బలిండి ఆకాశపరుస్తూ, ఈ లోకంలో నా అనుకుని చాలా అనుకుంటాము, ఆ సమయం వచ్చినప్పుడు ఒక్కరే ఉంటారు. చప్పట్లో దేవుని స్తోత్రం. ఒక్క మనసు దేవుడు ఆ ఇంటికి మమ్మల్ని వీపు అనేది చేస్తారు. దేవుని స్తోత్రం. ఆమె చెప్పండి. ఆయన స్నేహితుడు నా చెల్లికుడికి ఆ ఇంట్లో నుంచి బిడ్డలు తీసుకున్నాను. రేసులు అడిగినాం. అమ్మాయి అన్ని చెల్లినారు కరెక్ట్గా అయిపోతున్నాయి. డిగ్రీ కొత్తగా వాళ్ళు పిలుస్తున్నారు. ఒక్కరి సెంటర్లో ఎటువంటి వెళ్ళేది, ఎట్లా వెళ్తాం ఈ రాత్రి బండి చెడిపోయింది అన్నవాళ్ళేరు, ఏమి తిన్నా అన్నవాళ్ళేరు. యేసు ప్రభు హి వాజ్ డిసప్పాయింటెడ్. ఆకలి కొన్నారు, రెండు ఆశపడ్డారు. అంతవరకు చెప్పే లక్ష్యం ఏంటంటే, అది సుమారు 15 అడుగులు ఎత్తుంటుంది, 11 అడుగులు ఎత్తుంటుంది, 9 అడుగులు వెడల్పు ఉంటుంది. అక్కడ 2 సంవత్సరాలు 2 కాపులు వస్తాయి. మొదటి కాపు ఏప్రిల్ ఆ ప్రాంతంలో వస్తుంది. ఆ కాపులో 3 రోజులు మాత్రం ఆ పండ్లు తినాలి, వ్యాపారానికి పనికిరావు, వెంటనే చెడిపోతాయి. తినడానికి మాత్రం, భుజిస్తానికి మాత్రమే పనికొస్తాయి. మన మేడి పండులా ఉంటాయి, పురుగులు ఉంటే మేడి పండుగ. దీన్ని మాత్రం కొంచెం పెద్దగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఖరీదైనది. ఈజిప్ట్లో బాగా పంటది, పాలస్తీనా నది పంట వేస్తారు. ఎక్కువ వ్యాపారం అంతా కూడా దాని మీదే అంజూరాలు వచ్చి దాన్ని ఎండబెట్టి తర్వాత గుచ్చి జాగ్రత్తగా ఖరీదుగా అమ్ముతుంటారు.
ఆ లక్షణాల్లో ఆ సీజన్లో ఆకులు ఉండకూడదు. అందుకు కింద రాశారు, అది కాయలు కాసే కాపు కాసే టైం. మరి ఎందుకు ఉండాలి ఆకులు? అది యేసు ఉద్దేశం. ఆయన శపించడానికి ఈ లోకంలో రాలేదండి, ఆయన ఆశీర్వదించడానికి వచ్చిన యేసు. ఎందుకు ఉండాలి ఆకులు? ఈ ఆకులు ఒక దినాన ఆదామును మోసం చేశాయి. ఏదైనా వనంలో ఆదాము పాపం చేసినప్పుడు అవిధేయత ద్వారా వారికి ఏమైంది? నేత్రాశ వల్ల ఆ కళ్ళు, ఆధ్యాత్మిక దేవుని చూచే కళ్ళు పోయి ఏ శరీరం వచ్చిందంటే పాపపు శరీరం చూచే. అవను చూస్తే 30 సంవత్సరాల స్త్రీ ఎలా ఉంటుంది? ఆదాము చూడగానే 30 సంవత్సరాల ఎవరు స్త్రీ అయ్యో ఇంత వికారం ఉన్నామా, వెళ్ళి అంజూరపు ఆకులు చుట్టుకున్నారు. వీరు తాత్కాలికమైన ఆకులతో వాడు ట్రై చేశారు. మానవుడు పిచ్చి ఆదామా, నేను నిన్ను ప్రేమించానని ఏమిచ్చాడమ్మా? చర్మపు చొక్క. అంటే చర్మం చొక్క ఎట్లా వస్తుంది? చర్మం వరపడం అంటే ఎంత కష్టం. ఒక జంతువును చంపి దాని ప్రాణము కొంత ఉండగానే ఆ పామును కనుక చంపినప్పుడు పాము శరీరం చాలా ఖరీదైంది. పామును చంపడం పచ్చిగానే ఆ దాని కోరలు అట్లా పట్టేసి జాగ్రత్తగా ఫాస్ట్గా తీస్తేనే అది వస్తుంది. వేటకైనా లేదా ఇంకో దానికైనా శరీరం రావాలంటే దాని రక్తం ఇంకా ప్రవహిస్తూనే ఉండాలి, స్రవిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే చర్మం బయటకు వస్తే దాన్ని చొక్కాగా చేసి దేవుడు ప్రేమించాడు. మనం యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను పాపులైన ఆదాముని అంజూరపు ఆకులు తాత్కాలికమైన ఆయన ఈ పరికరామని చెప్పాడు. అక్కడ మానవుడు అంజూరపు ఆకులను వస్తాయి. ఇక్కడ తండ్రి అయిన దేవుని కుమారుడైంది మొదట ఆకలి కొన్నాడు, 2 ఆశ. చెప్పండి, రెండోది ఆశ. ఏమని? ఫలిస్తాయేమో, అక్కడ ఫలాలు దొరుకుతాయేమో, ఆ ఇంటికి వెళ్తే నాకు ప్రార్థన దొరుకుతుందేమో, ఆ ఇంటికి వెళ్తే 40 దినముల తరువాత వారి శాంతిగా కుటుంబం బాగుంటుందేమో, ఆ ఇంటికి వెళితే కుటుంబము బిడ్డలు కలిసి 40 దినములు దేవాలయానికి వెళ్ళి ఉపవాసం చేశారు, ఆ ఇంటి నుంచి వివాహంలో కుమార్తెను తీసుకువచ్చామో, మంచిగా నిర్ధారణ బాప్తిస్తాలు పొందినారు, కుమారుడు తీసుకువచ్చామో, ఆశపడుతున్నాడు యేసు. యేసుని నిరుత్సాహపడతామా? నిడిదినాల ఒక వచ్చింది, ఎక్కడికి వెళ్ళి వచ్చేవారు బిడ్డనైతే, సార్ మనోళ్ళు మాల వేసుకున్నారండి, ఫుల్గా భోజనాలు చేశారు, బ్రహ్మాండం చేశారు, థ్యాంక్ యూ, ఎక్సలెంట్. వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ ఈస్టర్? 40 దినముల ఉపవాస దీక్ష తరువాత ఆ పండు ఎలా ఉన్నది? అంజూరపు పండు, ఎండిపోయిన పండు, వడలిపోయిన పండు, క్షీణించిపోయిన పండు, 3 రకాలు వద్దని మంచి పండు తీసుకుంటాం లేదా? అవునా? మన 40 దినముల తర్వాత మన జీవితం 3 వారి జీవితాన్ని వాక్యాల ద్వారా వెలిగించిన దేవుడు సోమవారం ఎలా ఉండాలమ్మా? మరి మామూలేనా? ఈజ్ ఇట్ కరెక్ట్? యేసు మాల వేస్తున్నాను, సెల్యూట్, నేను సంతోషిస్తున్నాను, నేను రాంగ్ అంటున్నాను, వెరీ గుడ్. బట్ వాట్ నెక్స్ట్? క్రైస్తవ కుటుంబాలను నా బిడ్డలారా, యేసు ప్రభు అక్కడ ఆకలి కొన్న వ్యక్తి ఆశపడుతున్నాడు. ఆత్మల ఆకలి కొన్న యేసు ఈరోజు ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సంఘాన్ని అడుగుతున్న ప్రశ్న, నేను ఆకలి కొన్నాను, 2 నేను ఆశపడుతున్నాను. ఆ ఆశ మీరు తీరుస్తారా? నన్ను తీరుస్తారా? ఆకులు ఎందుకు ఉండాలా? ఆకులుంటే ఆ కాలంలో పండుగ కదా. మొదటి కీర్తన 3వ వచనం చదవండి ఒకసారి. కీర్తన గ్రంథం నుండి మనందరికి వచ్చకూడదు ఏంటది? అతడు నీటి కాలువలోన నాటబడింది, ఆకువాడగా తన కాలముందు ఈ శ్రమల కాలము తరువాత ఫలమిచ్చే చెట్టుగా ఉండటానికే ఈ 40 దినములు చెమ్మమ్మ నీరు పోస్తున్నాం, చెట్టు కాల పక్కన పెట్టాం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు వివాదాలను ధన్యుడు. సోదరుడు ప్రార్థన చేశారు, దీక్షతో, ఉపవాసంతో,
ఫలించడానికి ప్రార్థన చేసుకుంటున్నామని. నా దేవుని బిడ్డలారా, మొదటి కాపు భుజించడానికి, రెండవ కాపు నువ్వు వ్యాపారం చేసుకోవడానికి. రెండిచ్చాడు. మొదటి కాపు పంట నువ్వు భుజించాలి, నీ కష్టార్జితము నువ్వు భుజించాలి. మొదటి పంట నీవు నీ కుటుంబం అందరూ పంట కూడా అమ్ముకోవద్దు, నీవు భుజించు, అమ్ముకోవడానికి పనికిరాదు. రెండవ పంట ఆగస్టు పంట నీవు నీ కుటుంబము వ్యాపారం చేసుకో, దాంతో జీవనం చేసుకో. ప్రభు అంటున్నాడు ఇవి రెండు అక్కడ లేవు. ఆకులు ఉన్నాయి, దాని కింద ఉంటుంది కాయ లేదు, పండు లేదు. ఆశ, విశ్వాసం జీవితం మొదటి సాదృశ్యం. ఆకులు ఆనాడు ఏదేవాళ్ళు మోసుకొచ్చింది. రెండవది ఇశ్రాయేలీయులు కూడా సాదృశ్యం. చెదరిపోయిన ఇశ్రాయేలీయులు ఫలించలేదు. ఒక మాట చెప్తాను విశ్వాసారా, దేవుని బిడ్డారా, కీర్తన 37 కీర్తన 35, 36 వచనాల్లో ఈ రాత్రికాల సమయంలో మూడవది చూడండి. చాలా మంది కనిపించేవాడు కదా, భక్తిహీనులు చాలా బాగున్నారు, మాకు మనకంటే బాగున్నారు. చర్చికి వెళ్ళినోడికి ఏమరిగింది, చర్చికి రాకపోతే ఏమనుకున్న వారు రారా. భక్తిహీనులు ఎలా ఉంటారంటే వారు విస్తరించినట్లు కనపడతారు. కానీ జాగ్రత్త, 52వ కీర్తన 8వ వచనంలో దావీదు చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? నేనైతే దేవుని మందిరములో, అందరూ చదువుతున్నామా? నేనైతే దేవుని మందిరంలో పచ్చని దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? పచ్చని ఒలివ చెట్టు తగిన కాలమందు ఫలమిస్తుంది. అంజూరపు వృక్షమా, అంజూరపు ఆకులా, మిమ్మల్ని ఎందుకు ఆ టైం ఫలించాలి? నువ్వు మామూలు కొట్టి నువ్వు వచ్చేవాడు కాదు కదా. అర్థమైందమ్మా? లాజిక్, సింపుల్ లాజిక్. నా బ్రదర్స్, ఫ్రెండ్స్, కాపర్లు, దేవుని బిడ్డ, మంచి స్పీకర్వి, మంచి విశ్వాసి, మీడియాలో ఏర్పడితే చెప్తున్నాం, ఎవరి గురించి కూడా మాట్లాడుతున్నాం. ఒక సహోదరుడు చనిపోతే ఏదో చెప్తున్నాం భక్తి పనులు అనిపించి. అక్కడ జరుగుతుంది ఏంటంటే, నిజమైందంటే ఒకే ఒక్క ప్రశ్న దేవుని బిడ్డగా వేస్తూ మనం వేసుకుందాం అందరూ కలిసి. Am I living? Am I bearing good fruits? నేను ఒక మంచి ఫలాన్ని ఇస్తున్నానా, కలిగి ఉన్నానా? నేను ఒక మంచి కుటుంబ యజమానిగా నేను ఉన్నానా? మంచి కాపరిగా ఉన్నానా? మంచి విశ్వాసగా ఉన్నానా? Am I bearing good fruits? లేదంటే నటన జీవితాన్ని జీవించుకుంటూ, నటన భక్తిని చేసుకుంటూ, ఒక స్పీకర్వో, ఒక విశ్వాసమో, ఒక బైబిల్ బాగా చదివేబిడ్డమో, ఒక మంచి ప్రార్థనపడు లేక అనిపిస్తున్నట్టుంటే ఇక్కడ ప్రభు ఇశ్రాయేలులారా, మీరు మాత్రము ఫలం లేని వ్యక్తులుగా సున్నం కొట్టిన సమాధిలాగా ఉన్నారు. కానీ యెరూషలేములో మమ్మల్ని ఆహ్వానించి వేదనతో ఆయన పలికిన మాట ఆయన ఎందుకు చెప్పిస్తాడమ్మా? యేసయ్య చిందిలో చెప్పిస్తాడు కదా. శిష్యులు భయపడ్డాడు. యోధా కూడా ఉన్నాడు, వాడుతాడు ఇస్కరియోతు ఉన్నాడు. అప్పటికే ప్లాన్ జరుగుతుందమ్మా. యోధా కూడా అర్థమైంది. అందుకే శిష్యులు అక్కడ ఆశ్చర్యపడి వెంటనే ఇక్కడ నీ పండ్లు ఎవరు తినకుండా ఆ చెప్తున్నప్పుడే ఒకసారి 3 సంవత్సరాలు తోటమాలి వచ్చి, అయ్యా కాపు లేని చెట్టు ఎందుకంటే ఏమన్నాడు? ఈ ఒక్క సంవత్సరం అన్నాడండి, ఈ ఒక్క సంవత్సరం నాకు అవకాశం. 3 సంవత్సరాల ఫలం రావాలండి. ఎరువు దండగా, భూమి దండగా, దానికి పునరుపోసిన నీరు దండగా, సమయము దండగా. బాప్తిస్మం ఇచ్చిన యోహాను ప్రభు రాకముందు 3 సంవత్సరాలైన ఉపదేశిస్తూనే ఉన్నాడు. అరణ్యములో ఉపదేశిస్తూ ఉన్నాడు. ఓ జనాంగమా విశ్వసించండి. అందుకనే బాప్తిస్మం యోహాను ప్రసంగం చేస్తున్నాడు. సర్ప సంతానమా, సొన్నగడ్డ సమాధులారా, సార్ బాగున్నారంట. ఆయన ఒకటే స్ట్రోక్. ఎందుకు తెలుసా? ఫలిస్తారు. ప్రియమైన బిడ్డ, ఇప్పుడు పిల్లలతో యూత్తో మాట్లాడొచ్చాడు. మన యూత్తో కూడా చెప్తున్నా, లైవ్లో కూడా చెప్తున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేవుని నమ్మిన బిడ్డ, సత్యం చదువుకుంది ఇంగ్లీష్ స్కూల్, ఆమె క్రైస్తవ పాఠశాల. ఇంగ్లాండ్లో
క్రిస్టియన్ లా చేశారు ఆయన. చిన్నపిల్లలకే తెలుసు. ఊరు నుంచి వచ్చి ఒక అబ్బాయి అన్నాడు, ఇద్దరు ఒకటే కదండి అందుకే ఏదో వచ్చాడు, నోరు గట్టి మూసుకో. ఏం తెలుసు నీకు? ఏం చదువుకున్నాను? ఇద్దరు ఒకటే అసలు. దేవుడు ఈయన మనం గౌరవించే పెద్ద ఆయన, మహనీయుడు, ఒక మేధాశక్తి. ఎక్కడొచ్చిన మేధాశక్తి? క్రైస్తవ పాఠశాల, క్రైస్తవ న్యాయశాల, క్రైస్తవ కళాశాల. ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశానికి క్రైస్తవం లేకపోతే పెన్ను తెలియదు ఎవరికి, న్యూస్ పేపర్ తెలియదు, మిలిటరీ రాకపోతే ఆడవాళ్ళని తీసుకెళ్ళి కాల్చి వేసేవాడు పురుషులతో పాటుగా. ఏమి తెలుసు మీకు? యేసు ప్రభు లోకానికి రక్షణకు వచ్చి ఆయన రూట్లో రాబట్టి ఆయన శిష్యులు వచ్చి విద్యాలయం, వైద్యాలయం, దేవాలయం చంద్రబాబు అలాంటి పనులు నేర్చుకుని చివరిలో క్రైస్తవులకు వెళ్తుంటే కేరళ వాళ్ళు రాలేదా? నువ్వు ఒక దళితుడివి అంబేద్కర్? నో సార్, ఐ వాంట్ టు లిసన్ జీసస్. నో, యాక్సెప్ట్ చేయాల. ఐఎమ్ నాట్ హిందూ అన్నట్టు. నేను హిందూ మాత్రం మరేంటి? చివరికి సమాజ సేవ చేయడానికి బుద్ధుడు ఉన్నాడు కాబట్టి బుద్ధుని మాత్రం తీసుకున్నాడు. తెలియకుండా మాట్లాడు, లేదంటే మాట్లాడతారు. ఎందుకు ఆయన వచ్చింది తెలుసా? నా బిడ్డలు ఎలా ఉండాలి? క్రమంగా ఉండాలి. చదువు సంపాదించాలి. నువ్వు ఇంటిలో క్రమంగా ఉండాలి. ఆశపడుతున్నాడు తండ్రి. యేసు ప్రభువు ఆ ఆకులు చూసి ఆశపడుతున్నాడు. కళాశాలకి జాగ్రత్తగా వెళ్తున్నావు, బాక్స్ పెట్టుకున్నావు, వెళ్ళకుండా ఎక్కడికి ఆ బాక్స్ పడేసి రిచ్లుగా ఉండి డీటెయిల్ అయిపోయి ఇంటికి వచ్చాడు కాదు. మా ఇంట్లో కాలేజీకి నమ్మకంగా చూసాం, ఏడుస్తున్నారు అందరూ. ఇంత మంచి పిల్లవాడు ఎందుకు అయిపోయాడు? ఒక చోట చెప్తున్నా, మన బంధువులు నటన అక్కడ జరుగుతుంది. ఈ సోమవారం పరిశుద్ధ దినాన నీ తల్లి నీకోసం ఉపవాసం ఉంది, తిండి మానుకొని. నీ తండ్రి నీకోసం కష్టజీవిగా బ్రతుకుతున్నాడు. ఆ వారిని మోసం చేసే యవ్వనస్తులారా, ఆకలి ఉన్న యేసు విశ్వాసం చూస్తున్నట్లుగా నువ్వేదో చేస్తావని ఆశపడుతున్న తల్లిదండ్రులను దయచేసి మోసం చేయబాకండి. ఆమె చెప్పడమ్మా. కుమార్తెలారా, కుమారులారా, వారిని మోసం చేయరు. యేసు ప్రభుని యూదులు మోసం చేశారు, ఇశ్రాయేలు మోసం చేశారు. అంజూరపు చెట్టులాగా, ఆ స్టోరీ కదా మనకు కావాల్సింది. అంజూరపు చెట్టు లాంటి వేషధారణ జీవితాన్ని ప్రభు చూసి ఇక నుంచి నువ్వు ఐఎమ్ కాస్టింగ్ యూ అంతే. బహుశా ఎవరు బయలువేసి ఉంటుంది? ఇస్కరియోతుకి బయలువేసి. మన వేషధారణ జీవితం, మన నోరు, మన మాట పరిశుద్ధ వారిలో మనకు వచ్చామంటే ఇక్కడ స్తుతించి వెళ్ళిన తర్వాత నేను ఈరోజు చాలా బాధపడుతున్నా. ఒక చోటుకి వెళ్ళాను, ఎప్పుడు నేను వెళ్ళినా నా కుమార్తె కలిసి నేను వెళ్ళినా. ఈరోజు ఇలా ఇంటికి వచ్చాను. ఇంట్లో పిల్లలందరూ కలుసుకున్నారు. అందరు ఇంట్లో అందరూ వచ్చారు, మన ఇంట్లో అందరూ వచ్చారు, యూత్ అందరూ వచ్చారు. సరే, నన్ను మేము ఆహ్వానించినాడు, నేనే వెళ్ళాను. క్రికెట్ ఏదో టోర్నమెంట్ వెళ్తే మన పిల్లలు అనుకోలేదు, ఒక్కడే తర్వాత వెళ్ళబడి యాక్సిడెంట్ అవుతే నేను కోరాడు. వీళ్ళు ఆడుకుంటారు, చేస్తారు. పక్కనున్న బీటెక్, బిఎస్సీలు, బీటెక్, అందరూ బీటెక్లే, ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళ బూతులు ఎంత భయంకర బూతులు అంటే, సార్ పట్టణంలో నేను అన్నాను, నేను ఎక్కడ కూడా నా చాటునేమో కానీ నా యవ్వన పిల్లల దగ్గర నేను బూతులు లేదని చెప్పబట్టండి ఒకసారి గట్టిగా. వాళ్ళు వింటే ఈ రోజు నుంచి మానుకుంటారా? చాలా బాగా యూత్తో మానుకోండి, బూతులు మాట్లాడు. నేను అక్కడ మాటికి వచ్చాను. నా వల్లి వేరు నా యవ్వన బిడ్డలో ఏనాడు ఏ బూతులు నేను ఇంట్లో చెప్పేస్తాను. వాళ్ళని ఉన్నప్పుడు తల్లిదండ్రులు ప్రార్థన చేసేవాళ్ళు. కోపతాపాలంటే ప్రార్థన పూర్వకంగా మాట్లాడుకోవాలి. పరిశుద్ధ వారిలో పరిశుద్ధ ప్రభు పాట పాడుకోబోతున్నాం. పరిశుద్ధ వారిలో చేరిన మనం ఇన్ని సంవత్సరాలు దేవుడిచ్చినటువంటి ఈ శిలువ ధ్యానాలు చేస్తున్నప్పుడు హౌ అవర్ లిప్స్ షుడ్ బి. యెషయా కాల్చబడిన పెదవులాగా మన పెదవులు కాల్చబడను గాక. యెషయా కాదు, అంతరంగంలో హృదయం చొచ్చుకొని పరిశుద్ధపరచబడిన జక్కయ్య జీవితం లాగా మన హృదయము పరిశుద్ధపరచబడును గాక. చివరిగా ఒక్క మాట, రోమపత్రిక 2వ అధ్యాయం వారి క్రియలు చెప్పారు.
వారి వారి క్రియలు చొప్పున ప్రతి ఫలము ఇచ్చెను. చాలా ఈజ్ రైట్ టు బ్లెస్ us. తగిన కాలం ఉన్న మాట గుర్తుపెట్టుకోండి. కాపు ఉన్న కాలం గుర్తుపెట్టుకోండి. అతను నీటి కాలం ఎవరు నాటబడింది ఆకువరక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టులా ఉండడని గుర్తుపెట్టుకున్నాం. భయపడవద్దు, దిగులు పడవద్దు. ఆనాడు ఉన్నటువంటి ఆ చెట్టు ఎందుకు ఆకులున్నాయో మనకు తెలియదు. పండు లేకుండా మనం మాత్రం ఏ కాలం ముందు శారాకు తగిన కాలము గర్భము తెరిచిన దేవుడు మీ గర్భంలో తెరిచునుగాక. ఆమె చెప్పండి. యోగ భక్తులు ఎంత పోగొట్టుకున్న ఒక శ్రమలు పడి శోధన పడిన ఆ భక్తుని యొక్క శోధనను తొలగించి రెండంతలు ఆశీర్వదించి దేవుడు మీకు రెండంతలుగా ఆశీర్వదించునుగాక. పాపంలో జీవిస్తున్న దావీదు పశ్చాత్తాపడి తెలుసుకున్న తర్వాత దావీదు తరాన్ని దేవుడు ఆశించి దేవుడు మీ తరమును బిడ్డలను ఆశీర్వదించునుగాక. 40 దినముల ఉపవాస దీక్షలో యేసు ప్రభు ఈ లోకానికి రక్షణగా వచ్చి జయోత్సాహంతో ప్రాణ త్యాగం చేసిన యేసయ్య ప్రతి వ్యక్తికి రక్షణ వస్త్రపు ఆయన శరీరమును నల్లగొట్టుబడి శ్రమిస్తున్నప్పుడు ఆనాడు ఏదేను వనంలో జంతువులు చంపి ఒక చర్మం చొక్కా ఇచ్చిన దేవుడు మనకు రక్షణ వస్త్రము దయచేయుగాక. అర్థం చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం, లేచి నిలబడదాం. అందరూ కలిసి ఆయన అజోరు బాబు మొట్టమొదటిగా ఆయన ఆకలి కొన్నాడు, రెండవదిగా ఆశించాడు, 3 ఆగ్రహించాడు, కోపపడ్డాడు. అయ్యో నాయనా, నువ్వు ఆకలి కొంటే నా తండ్రి నన్ను క్షమించు ప్రభువా. నా దగ్గర ఏ కోరుకున్నావు యేసయ్యా? యామ్ ఐ బేరింగ్ ఫ్రూట్ ఆర్ నాట్? నేను ఒక ఫలాన్ని నువ్వు కలిగి ఉన్నానా లేదా ప్రభువా? నా మాటలు, నా ఆలోచనలు ఒకటిగా ఉన్నదో లేవా నా తండ్రి? నా క్రియలు వాటి క్రియలు ఇస్తాను తండ్రి. ప్రార్థన చేసుకున్నాం. ఒకసారి let us all pray brothers and sisters. దయచేసి చిన్న ప్రార్థన చేస్తూ పరిశుద్ధ వారంలో నాయన నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నన్ను పవిత్రపరచు ప్రభువా. నా యొక్క నోటి మాటలను కాల్చు నాయన. యవనస్తునిగా, చిన్నారిగా, నన్ను తల్లిగా, ఒక తండ్రిగా, ఒక సేవకునిగా నాకు ఇచ్చిన అప్పగిన బాధ్యతలు మనందరం కూడా అయ్యా నా నోటి నుంచి శాపం రాకూడదు నాయన. ఆనాడు చెట్టునే శపించావు అయ్యా. మేమెంతటి వారు మా ప్రభా, ఆకలి కొన్న యేసు మేము నీ ఆకలి తీరుస్తాం నాయన. హృదయంలో తలుపు దగ్గర మీరు తడుచుంటే మేము ద్వారం తెరుస్తాం ప్రభా. ప్రార్థన చేసుకుందాం. ఆయన ఆశ నిరుత్సాహం చేయద్దమ్మా. ఆయన ఫలాలు కోరుకుంటున్నాడు, సోదరుడు ఫలాలు కోరుకుంటున్నాడు. ఆయన ఫలించుతాం. వ్యక్తులముగా, కుటుంబాలుగా, సమాజముగా, సంఘముగా ఫలిద్దాం. విద్యాపరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఫలిద్దాం. వ్యవసాయ పరంగా ఫలించుదాం. మన బిడ్డలు క్రమంగా ఫలించాలి. పరిశుద్ధానికి స్తోత్రాలు. రాత్రికాల సమయం ఈ పాఠశాలకు వచ్చినప్పుడు ఆత్మైన దేవానికి స్తోత్రాలు. మా కొరకు దీక్షతో నాయన పరిశుద్ధ వారంలో చెమట రక్తముగా మారినంతగా గెలిచమని మొరపెడుతున్న యేసు నీకు స్తోత్రాలు. ఆనాడు ఆదాము కోసం ఆకులేని పనికిరాని ఆకులు ఎందుకని చర్మం చొక్కా ఇచ్చారు. నేడు మా తాత్కాలికమైన ఆశలు ఈ జీవితానికి నా తండ్రి రక్షణ వస్త్రంగా నీ శరీరాన్ని ఇచ్చావు. నీకు స్తోత్రాలు. మా బిడ్డ ప్రార్థన ఆలకించండి, ఆక్రందన ఆలకించండి, తరిగాలను హెచ్చరించండి. చేసే ప్రతి మొరను ఆలకించండి. ఈ పరిశుద్ధ వారం నా ప్రభువా వారి యొక్క మొరలు ఆలకించండి. ఈ దీక్ష ఆయన ఈ శాశ్వతంగా ఉండాలి ప్రభువా. ఈ దీక్ష ఫలించే దీక్షగా ఉండాలి. ఇతరులు నమ్మే దీక్షగా ఉండకూడదు నాయన. అపవాది నవ్వటానికి సిద్ధంగా ఉంది ప్రభువా. ఈ కృప చెప్పండి. మరి ప్రార్థన జవాబు యేసునామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చును, భూమి యందు నెరవేరును. మా తండ్రి మాకు దయచేయండి. ఆయన ప్రార్థన చేసి మేము క్షమించిన మా ప్రార్థన సౌకర్యాన్ని తగ్గించి రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవేనని. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువు యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు సదాకాలం మీకు మీ కుటుంబాన్ని
మీకైన సమస్య ఆకలి తీర్చి ఆశలు ప్రభు ఆశలను తెచ్చి ఆయన ఆగ్రహాన్ని గురి కాకుండా ఆనందపరచవల్ల చేయను గాక. పరిశుద్ధ 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 ప్రభు దూతలైన నిమ్మనింపగలరా వరదూతలైన వరదూతలైన Let the Lord becomes holy individually, family wise and church wise. దేవుడు మిమ్మల్ని వ్యక్తులుగా కుటుంబాలుగా సంఘపరంగా పరిశుద్ధపరిచి ఫలములతో వర్ధిల్ల చేయునుగాక. పలహారం పంచుకుందాం.